ఇదొక అందమైన కళాశాల. ఇందులో అందమైన విద్యార్థులు ఉన్నారు, వారికి మరింత అందమైన కోరికలు ఉన్నాయి, అంతకంటే అందమైన లక్ష్యాలు ఉన్నాయి. ఇదే కళాశాలలో చదివిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగులుగా, జాతీయ స్థాయి కళాకారులుగా, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగిన వారు ఉన్నారు. మరి ఇంత పెద్ద కళాశాలలో గాంధీ, బుద్ధుడు, వివేకానందుడు, మదర్ తెరీసా లాంటి వారు లేరా? వస్తున్నా అన్నయ్య, ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. అన్నయ్య సారీ రే బాబా, లేట్ అయింది. నీ వల్లే రోజు లేట్ అయిపోతుంది. మరి వెళ్ళిపోవచ్చుగా, వెయిట్ చేయడం దేనికో. మీకోసం కాదులే, ఆ ఖాళీగాని వెనకెక్కించుకోవాలిగా. సొంతంగా బైక్ కూడా కొనుక్కోలేడు ఓసిగాడు. వాడిని ఎక్కించుకుంటే అరిగిపోతావా? మరి ఫ్రెండ్స్ అనుకోవడం దేనికో. ఖాళీ ఎగ్జామ్ ఉందని వెళ్ళిపోయాడు బాబు. వాడికి ఏం ఎగ్జామ్? బస్ స్టాప్ లో అమ్మాయిలకి సైడ్ కొట్టడం తప్ప. అందుకే ఒక్కో క్లాస్ 4 సంవత్సరాలు చదువుతున్నాడు. సరే పదరా. అనుకుంటే వాడక్కడ దింపేద్దాం. బొంకు లేదు, ఏదైనా చేసేద్దాం. అనుకుంటే వాడక్కడ దింపేద్దాం. కనిపిస్తే మృగాలైనా మనతో ఫ్రెండ్షిప్ చేయవా? బట్టకు బట్టి అవేవైనా జతగా చెప్పులు వేయవా? ఏదైనా చేసేకి సత్తా మనలో ఉంది, లోకాన్ని శాసించే శక్తి మనకు ఉంది. కరుకుతనమే మాలో ఉంది, కరుణ చూపే గుణము ఉంది. కలలే కందా కమ్మని కలలే కందా. ఏం కోరుకున్నావురా? అసలు నువ్వేం కోరుకున్నావే? నేను ఐశ్వర్యరాయ్ అంత అందంగా అవ్వాలని కోరుకున్నా. అదేం కోరికే? ఎవరైనా దేవుణ్ణి జ్ఞానం రావాలి, విద్య రావాలి, తెలివితేటలు రావాలి అని నాలాగా దేవుణ్ణి ఎవరైనా కోరుకుంటారే? సరే, ఎవరైనా దేవుణ్ణి లేని దాన్ని కోరుకుంటారా? నువ్వు కోరుకుని కరెక్టేరా. మద్దతు నిలిచే ఫ్రెండ్స్ ఉంటే విక్టరీ మనదే అవ్వదా? యూత్
వద్దంటే పోరనిపించే పనులే చేసేద్దాం యుగాల వరకు గుర్తుండేలా స్కెచ్ వేసేద్దాం కంట్రీ తనని మాలో ఉంది కంప్యూటర్ల బ్రెయినే ఉంది కలలే కందాం కమ్మని కలలే కందాం మదిలో నగిలే భావాలకి రూపం చేద్దాం హాయ్ 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 ఫ్రెండ్. హాయ్ రా. హాయ్ రా. ఈ రోజు మీకు ఒక సరికొత్త న్యూస్ చెప్తా. ఏంటది? ముందు మన సీనియర్స్ అంతా మీటింగ్ పెట్టుకోవాలి. జస్ట్ హాఫ్ అన్ అవర్. క్లాసిక్ టైం అవుతుంది, తర్వాత పెట్టుకుందాం. ముందు అది పదరా. ఓకే ఓకే అన్నయ్య, నేను క్లాస్కి వెళ్తాను. ఓకే. ఈ రోజు నుంచి మన కాలేజీ పేరు మారుమోగబోతుంది. ఎందుకంటే ప్రస్తుత లీడింగ్ పార్టీ వాళ్ళు మనకు అండగా ఉన్నారు. వారి ద్వారా నేను రాష్ట్రానికి స్టూడెంట్ లీడర్ అవుతాను. సో దానికి మనం అంతా చేయాల్సింది ఒకటే, వాళ్ళ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి. పార్టీ మీటింగ్ ని మనం జయప్రదం చేయాలి. సో ఐ హోప్ ఆల్ ఆర్ విత్ మీ. ఓకే? నో, ఈ రాజకీయం అన్నా, రాజకీయ నాయకులన్నా, రాజకీయ వ్యవస్థ అన్నా పెద్ద తలనొప్పి. ఇదంతా కుళ్ళు. నీ స్వార్థం కోసం, నీ లీడర్షిప్ కోసం. సారీ, వి కాంట్. నేను ఒక స్టూడెంట్ లీడర్ని. యాజ్ ఏ లీడర్ గా చెప్తున్నా, మీరంతా రావాలి. ఓకే? నువ్వు ఒక కాలేజ్ లీడర్ గా ఈ కాలేజ్ కోసం, మా చదువుల కోసం చెప్పు, మేము ఏమైనా చేస్తాం. అంతేగాని మీ స్వార్థ రాజకీయాల కోసం మా జీవితాలు నాశనం చేసుకోవడం మాకు ఇష్టం లేదు. ఏ రండ్రా. ఏయ్, ఏంట్రా? ఆ? ఏంట్రా ఇదంతా? మనమంతా ఫ్రెండ్స్ రా. వేరే వాళ్ళ కోసం మనం కొట్టుకు చావడం ఏంట్రా? మనమంతా ఒక్కట్రా. పొండ్రా. హాయ్ నాన్న. హాయ్ రా. అమ్మా ఆకలేస్తుందమ్మా. ఇంతకీ ఏం కూరండో? నీకు కక్క ముక్కలేందే ముద్దటి గదిగా, అందుకని చికెన్ చేశాను. రా వడ్డిస్తాను. సరే. ఏ తింగిరి, నా బట్టలు ఇస్త్రీ చేసావా? నేను తింగిరి ఏంట్రా? నువ్వే తింగిరి. నువ్వే తింగిరి. నువ్వే తింగిరి. మొదలెట్టారా? తింగిరి. నాన్న చూడన్న, అన్నయ్య నన్ను తింగిరి అంటున్నాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. అమ్మ చూడమ్మా. ఫోన్లేవే, నాకు అనాలనిపించినా అనలేనుగా. అమ్మా ఆకలేస్తుందమ్మా. ఉండరా 2 నిమిషాలు. అబ్బా ఏంటి నాన్న, కాలేజీలోని ఆ రాజకీయాల గురించే, బయట రాజకీయాల గురించే, ఆఖరికి ఇంట్లో కూడానా? మంచి మ్యూజిక్ ఛానల్ పెట్టండి నాన్న ప్లీజ్. అవునరా, నువ్వు ఓటు ఎవరికి ఇస్తున్నావు? హలో, చెప్పరా కాళీ. ఈ గొడవలు కొట్లాట్లేంట్రా? చంపేయడం ఏంట్రా? ఇవేం పాలిటిక్స్ రా? సరేరా, రేపు చూద్దాం. బాయ్. చెప్పరా సురేష్. రే, మా అన్నయ్య వాళ్ళ పార్టీ కోటేయమంటున్నాడు రా. బాయ్ రా, రేపు మాట్లాడదాం.
ఈ గొడవలు కొట్లాట్లేంట్రా, చంపేయడం ఏంట్రా, ఇవేం పాలిటిక్స్ రా? హైదరాబాద్ శివార్లలో కాల్చివేత. ఏంటి పిల్ల మీద వాళ్ళంతా హడావుడిగా ఉన్నారు? గుడ్ మార్నింగ్ సార్. సార్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వివరిస్తారా? కమాన్ యంగ్ మాస్టర్స్, అడగండి. భూమి దున్నే రైతు నుండి విమానం నడిపే పైలట్ వరకు, ప్యూన్ నుంచి డీన్ వరకు, కండక్టర్ నుండి యాక్టర్ వరకు, ఇంజనీర్లు, లాయర్లు, టీచర్లు, డాక్టర్లు అందరికి వచ్చే సమస్యలు మా వరకు వచ్చాయి సార్. వీరందరితో పాటు మాకు ఓటేసే హక్కు వచ్చింది. అసలు రాజకీయం అంటే ఏంటి? అసలు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి? రాజనీతి శాస్త్రం తెలియకుండా నాయకుడిని ఎలా ఎన్నుకుంటాం సార్? జరగరా. అసలు ఈ కులి రాజకీయం గురించి తెలుసుకోవడం అవసరమా సార్? ఎస్, ప్రతి మనిషికి రాజకీయం గురించి తెలియడం ఒక బాధ్యత. ఒకటి, రాజకీయం అంటే ఏమిటి? రెండు, ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి? ఒక ప్రాంతంలోని అధికారతకు ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని బట్టే జనజీవనం సాగుతుంది. దీనినే రాజనీతి అంటారు. ఈ రాజకీయ తత్వం పట్ల ఉన్న అవగాహన వల్ల ప్రజలు తమ ప్రాంతంలోని అధికారులను అర్థం చేసుకోగలరు. దీనినే ప్రభుత్వం అంటారు. అయితే ఇది కేవలం ప్రజల యొక్క అవసరాలకు, ప్రజలచే ప్రజల కొరకు నిర్మితమైంది. ఇక్కడ ప్రజలే ప్రభుత్వం. వీరే నాయకులను ఎన్నుకుంటారు. వారే ఎంపీలుగాను ఎమ్మెల్యేలుగాను ఉంటారు. వీరందరూ ప్రజల సేవకే నియమింపబడిన వారు. అంటే ప్రజలకు అధికారులకు మధ్య ఉన్న పరిపాలనా సంబంధాన్ని విస్తారంగా తెలిపే శాస్త్రమే రాజకీయ శాస్త్రం. ఇక రెండవ ప్రశ్న, ఎలాంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలి? ఒకానొక రాజనీతిజ్ఞుడు ముందుగా తత్వవేత్త అవ్వాలి. ఆ తరువాతే అతడు పాలకుడుగా రూపొందాలి. అప్పుడే దేశానికి ప్రజలకు క్షేమం సంక్షేమం అని హృదయపూర్వకంగా నమ్మి కలలు కన్నాడు ప్లేటో. పాలకుడికి ఎటువంటి లక్షణాలు గుణగణాలు ఉండాలంటే తమ భేదాలు లేని నిస్వార్థపరుడై ఓర్పు సహనం అనే గుణాలు కలిగి ఉత్సాహంతో సమాజ శ్రేయస్సు కోసం నిర్భయంగా ఏ పనైనా చేయగలగాలి. అహింసా తత్వం కలిగిన సత్యవంతుడై ఉండాలి. ప్రతిదీ తెలుసుకోవాలన్న హృదయ లాలిత్యం, దూరదృష్టి, చురుకైన మానసిక ప్రవృత్తి కలిగి సత్యం, న్యాయం, ధర్మం, క్రమశిక్షణ, స్నేహశీలత వీటన్నిటినీ సేకరించడానికి అవసరమైన చదువు ఉండాలి. ఇటువంటి వారికి మాత్రమే రాచరికం కట్టబెట్టడానికి వీలవుతుంది. అర్థమైందనుకుంటా. సో కూలంకుశంగా అన్ని పార్టీల విధానాలను అధ్యయనం చేసి ప్రతినిధులను ఎన్నుకోవడం ప్రజల బాధ్యత. ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహిస్తేనే వ్యక్తిగత సౌభాగ్యం, సమాజ శ్రేయస్సు, దేశ ప్రగతి మరియు ప్రపంచ శాంతి. ఏమంటారు? సో మై డియర్ యంగ్స్టర్స్, మీ విలువైన ఓటుని సరైన మార్గంలో వినియోగించి సమాజాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. సార్ చెప్పినట్టు ఇదంతా జరిగితే ఎంత బాగుంటుందో కదరా? కరెక్ట్ రా. మనం మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాం. బాగుపడ్డం అనేది ఒక పగటి కలేరా. ఎంత ఆలోచించినా సొల్యూషన్ దొరకదు. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుందిరా. అసలు కళ్ళే లేకపోతే విప్లవాత్మక భావాలు ఉండవు. అసలు ఆలోచన లేకపోతే
ఆచరణ జరగదు. అన్నయ్య పద. ఏంట్రా డల్గా ఉన్నావు? కాలేజీలో ఏమైనా గొడవలా? ఏం లేదమ్మా, ఈ రాజకీయ పరిస్థితులు చూసి ఏం చేయలేమా అని ఆలోచిస్తున్నాడు అంతే. ఒరే నాన్న, నా ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందరో వచ్చారు ఏదో చేద్దామని, కాని ఏమీ చేయలేకపోతున్నారు. అయినా చిన్నపిల్లవాడివి, ఇవన్నీ నీకెందుకురా? హాయిగా చదువుకోరాదు? అదేనమ్మా, అదే నా బాధ. వస్తున్నారు చాలా మంది మేధావులు, మరి ఎందుకు పరిపాలన సరిగ్గా సాగటం లేదు? అంటే వీళ్ళు ఏదో లోపం ఉంది కదా, ఆ లోపాన్ని తెరిచేస్తే అంత సవ్యంగా ఉంటుంది కదా. వచ్చాడండి పెద్ద యువ నాయకుడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చరణ్, కమాన్ కూర్చో. చరణ్, ఏంటి విశేషాలు? కాఫీ తాగుతావా? లేదు సార్, ఇప్పుడే తీసుకున్నాను. చెప్పు చరణ్. సార్, నిన్న మీరు చెప్పిన క్లాస్కి నేటి వ్యవస్థకి చాలా వ్యత్యాసం ఉంది. అలాంటప్పుడు ఇంక ఈ వ్యవస్థ ఇంతేనా? లేదు చరణ్, మనిషి తలుచుకుంటే ఎడారిని కూడా సస్యశ్యామలం చేయగలడు. ఒకప్పుడు చైనా చాలా పేద దేశంగా కరువు కాటకాలతో, హింసలతో, దోపిడీలతో ఉన్నప్పుడు ఆనాటి తత్వవేత్త కన్ఫ్యూషియస్ తన యొక్క ఆత్మజ్ఞానంతో చైనా పరిస్థితినే మార్చేశాడు. అవునా? ఎలా? అదే చెప్తున్నా. అతని మాటలు కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా అదే సత్యం. అతను ఏం చెప్పాడంటే, నీ దేశం అభివృద్ధి సాధించాలంటే ముందుగా రాష్ట్రాలను చక్కదిద్దాలి, రాష్ట్రాలను చక్కదిద్దాలంటే ముందుగా జిల్లాలను చక్కదిద్దాలి, జిల్లాలను చక్కదిద్దాలంటే ముందుగా గ్రామాలను చక్కదిద్దాలి, గ్రామాలను చక్కదిద్దాలంటే కుటుంబాలు చక్కదిద్దాలి, కుటుంబాలను చక్కదిద్దాలంటే ముందుగా నీవే మారాలి. నేను మారాలా? ఎస్. నిన్ను చూసి నీ ఇంట్లో వారంతా, దానిని చూసి గ్రామం, దాన్ని చూసి జిల్లా, ఆ తర్వాత రాష్ట్రం, తర్వాత దేశం మారి ప్రపంచాన్నే మార్చేస్తుంది. ఇంత శక్తి ఉందా సార్? అవును చరణ్, ఇదే సూత్రాన్ని అర్థం చేసుకున్న గాంధీజీ సత్యం అహింస మార్గాన నడిచాడు. ఈ విధానాన్ని నచ్చిన వారందరూ కలిసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టి స్వాతంత్రాన్ని సంపాదించలేదా? అందుకే నువ్వే మారాలి. నేను మారడం అంటే సత్యం అహింస మార్గంలో వెళ్ళమనేగా? కరెక్ట్ సార్. అసలు సత్యం అంటే? సత్యం అంటే నిత్య నూతనమైనది, ఎన్నటికీ మార్పు లేనిది, అందరికీ ఉపయోగపడేది. మరి ఈ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి సార్? ధ్యానంలో. ధ్యానమా? అవును, ధ్యానంలోనే. అసలు ధ్యానానికి సత్యానికి సంబంధం ఏంటో తెలియడం లేదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, అంటే శ్వాస మీద ధ్యాస పెడతామో, అప్పుడు మనం ఆలోచనారహిత స్థితికి చేరుకుంటాం. ఈ స్థితిలో అపారమైన విశ్వశక్తి మనలోకి ప్రవహిస్తుంది. తద్వారా మనోనేత్రం తెరవబడుతుంది. అప్పుడు నీవెవరో అర్థం అవుతుంది. అంటే నేనొక ఆత్మ అని, అలాగే అందరూ ఆత్మలని ఈ భూమి మీదకు విజ్ఞానం, వినోదం కోసం వచ్చామని, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదని, మరియు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోమని, ఈ కొద్ది కాలంలోని ప్రయాణానికి మనలో మనకి స్నేహభావం ఉండాలే కాని స్వార్థం, అహంకారం కాదని అర్థమవుతుంది. అప్పుడు ఈ డబ్బు, అధికారం 10 మందికి ఉపయోగపడాలే కాని దురుపయోగం కాకూడదని అర్థమవుతుంది. దీనినే సత్యం లేక ఆత్మజ్ఞానం అంటారు. ఇది తెలుసుకున్న వారినే ఆత్మజ్ఞానులు అంటారు. సార్, మరి అహింస అంటే? భౌతికంగా కాని మానసికంగా కాని మన తోటి మానవులను, అలాగే జంతువులను హింసించరాదు, అలాగే వాటిని తినరాదు. భగవంతుడి సృష్టిలో ప్రతి ప్రాణి ఆయన కుటుంబంలో ఒక భాగమే అని మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రవచనాలు చెప్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది సార్. గాంధీజీని బ్రిటిష్ వారు ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఎందుకు చూపించారు? యు ఆర్ రైట్. ధ్యానం చేశాడు కాబట్టే సత్యం తెలిసింది. సత్యం తెలిసింది కాబట్టే అహింస అంటే ఏమిటో బోధపడింది. కాబట్టే ఆచరణలో పెట్టాడు. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టినా సహించాడు. సత్యం అహింసలతో గొప్ప నాయకుడు కాగలిగాడు. కాబట్టే ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి. కానీ సార్, మీ మారితే నాయకులు మారతారా? నిజమే.
మీరు మారితే నాయకులు మారకపోవచ్చు, కానీ మీ నుంచే కొత్త నాయకులు పడతారు. అదేలా? ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా దొంగలే ఉంటే అందులో పెద్ద దొంగగా నాయకుడు అవుతాడు. అవును. మరి చుట్టూ ఉన్న వాళ్ళంతా స్వార్థపరులైతే అందులో పెద్ద స్వార్థపరుడే కదా నాయకుడు అవుతాడు. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళంతా యోగులు ఆత్మజ్ఞానులైతే పరమయోగులే నాయకులు అవుతారు. అంటే యథా రాజా తదా ప్రజ కానే కాదు, నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజల నుంచే పుడతాడు. కాబట్టి యథా ప్రజ తథా రాజా. అలాగైతే అధికారం అనేది ఆత్మజ్ఞానాన్ని కలుషితం చేద్దా సార్? ముమ్మాటికి కలుషితం చేయదు. గౌతమ బుద్ధునికి ఉండే అధికారం అతన్ని కలుషితం చేయలేదే. వివేకానందులకు ఉండే అధికారం అతన్ని కలుషితం చేయలేదే. మరి వీరంతా గొప్ప నాయకులు కాదా? వారిలో ఉన్న చైతన్యంతో వాళ్ళు ప్రజల్లో మంచి చైతన్యాన్ని కలిగించలేదా? అలాగే హిట్లర్, చెంగీజ్ ఖాన్ లాంటి వారికి ఉండే అధికారం ప్రజల వినాశనానికి దారితీసింది. భీకరమైన 2వ ప్రపంచ యుద్ధం తెచ్చిపెట్టింది. ఇలాంటి వారికి రాజ్యాధికారం ఇస్తే 3వ ప్రపంచ యుద్ధం మరెంతో దూరంలో లేదు. 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన 2 అణుబాంబుల వల్ల హిరోషిమా, నాగసాకి అనే 2 మహానగరాలు ధ్వంసమైనాయి. కోట్ల మంది చనిపోయారు. యుద్ధం జరిగి 90 సంవత్సరాలైనా అక్కడ ఒక పంట కూడా పండడం లేదు. పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో జన్మిస్తున్నారు. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం కనుక సంభవించినట్లయితే ఒక అణుబాంబు చాలు భూమిని 2 ముక్కలు చేయడానికి. దానితో మనం కొత్త నాగరికతను మొదలుపెట్టడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మై డియర్ మేధావులారా, ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి. అప్పుడే శాంతి మరియు సౌభాగ్యం. సార్, మరి పరిపాలించేవాడు యోగ కాకపోతే? పూర్వకాలంలో రాజులు రాజగురువుల సూచనల మేర పరిపాలన సాగించేవారు. అందుకే రాజ్యం కరువు కాటుకలు లేకుండా శాంతి సౌభాగ్యాలతో ఉండేది. అలాగే గురుకుల పాఠశాలలు ఉండేవి. రాజకుమారులు రాజ్య పట్టాభిషేకానికి ముందు అందరూ గురుకులంలో చేరి గురువుని సేవించి ఆత్మజ్ఞానం, పరిపాలనలో మెలకువలు మొదలగు విద్యలు నేర్చుకునేవారు. ఆ తరువాతే రాజ్యపాలనకు పట్టాభిషిక్తులయ్యేవారు. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రం అన్ని శాస్త్రాలకు మూలం. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది చిన్న తరగతుల నుంచే పాఠ్యాంశంగా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చిన్నప్పటి నుంచే ధ్యానం చేయడం వలన ద్వేషం, స్వార్థం, భయం బదులు వారిలో ప్రేమ, కరుణ అభివృద్ధి చెందుతాయి. మరీ చిన్నతనం నుంచేనా? అవును. మొక్కే వంగనిది మ్రానే వంగున. చిన్నతనం నుంచి స్వార్థంతో పెరిగినవాడు పెద్దయిన తర్వాత మరింత స్వార్థంతో ఉంటాడు. పోనీ ముసలి ప్రాయంలో నేర్చుకుంటే ఎవరికి ఉపయోగం? చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎలాంటి ఒత్తిడికి గురవకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో నిష్ణాతుడవుతాడు. ఆత్మజ్ఞానం లేనివాడు పశువుతో సమానం. అందుకే ఆత్మజ్ఞాన విహీన మూఢ స్తే పక్షంతి నరక నిగూఢ అన్నారు కదా శంకరాచార్యుల వారు. సార్, ఆత్మజ్ఞానులు ఈ కాలంలో కూడా ఉన్నారా? స్వాతంత్రం నా జన్మ హక్కు అన్న బాలగంగాధర్ తిలక్ ఎవరు? భూదానోద్యమాన్ని నడిపిన ఆచార్య వినోబా భావే ఎవరు? సరిహద్దు గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఎవరు? యోగి పొంగువడు, అరవింద్ ఘోష్, తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు స్వామి రమానంద తీర్థ, వీరంతా అహింసావాదులే. మరి రాజకీయవాదులే కదా. వీరంతా ఆత్మజ్ఞానులు కారా? మరి వాళ్ళని ఎలా గుర్తించాలి? నీకు కొంతైనా ఆత్మజ్ఞాన అవగాహన లేకుండా నీవొక ఆత్మజ్ఞానిని గుర్తించలేవు. దానికి కావలసింది నీలో శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కదా శ్రీకృష్ణుడు. వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ, టీచర్ విల్ అపియర్. మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయనుకుంటా. ఎస్ సార్. మన దేశంలో ఆధ్యాత్మికతకు ఆత్మజ్ఞానికి కొదవే లేదు. అలాంటప్పుడు ఆత్మజ్ఞానులే ముందుకొచ్చి పరిపాలన సాగించవచ్చు కదా. నిజమే. ఎంతమంది ఉన్నా అందరూ ఒక గాంధీజీ కాలేరు, ఓ బుద్ధుడు కాలేరు, ఓ వివేకానందుడు కాలేరు. దానికి చాలా సమర్థత, పట్టుదల, దీక్ష కావాలి. అలాంటి నాయకుడి కోసం ప్రపంచమంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. తిరిగి అలాంటి నాయకుడు మన ముందుకొచ్చినప్పుడు కనీసం మనం గుర్తించగలగాలి. అందుకే మీరు కూడా మారండి, జగతికి మేలు చేయండి. రాజకీయం అన్నా ఈ వ్యవస్థ అన్నా కుళ్ళు కంపు అనుకునే వారిని తట్టి లేపుతాం. రాచరికాన్ని సరైన విధానాల్లో వాడకపోతే ఈ శక్తే మనల్ని నాశనం చేస్తుందని అందరికి చాటి చెబుతాం. ఆవేశం వద్దు చరణ్. తనకు తాను తెలుసుకోకుండా
ఇతరులకు తెలియచేయడం అసాధ్యం. కాబట్టి ముందు ధ్యానం చేయండి, మహానుభావుల యొక్క పుస్తకాలు చదవండి, సత్యం అహింసా మార్గంలో నడవండి. దాని తర్వాతే మిగతావన్నీ. అప్పుడు మీరు నేర్చుకున్న విషయాలను 10 మందికి బోధించండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనిషిగా పుట్టడం అరుదు, ఏ వైకల్యం లేకుండా పుట్టడం మరీ అరుదు. వైకల్య రహితంగా పుట్టిన ఆత్మజ్ఞానం సంపాదించడం మరీ దుర్లభం. అలాంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన మనిషి 10 మంది మంచి కోసం పాటుపడడం దైవ సంకల్పం. సరస్వతి పుత్రులు అందించారు ఎన్నో విజ్ఞాన సంపదలు. ఉన్నారు ఎందరో సరస్వతి పుత్రులు అందించారు ఎన్నో విజ్ఞాన సంపదలు. సాటి మనిషి మనుగడకు సాక్షాలి గ్రంథాలు, సాటి మనిషి మనుగడకు సాక్షాలి గ్రంథాలు. సారాంశం తెలుసుకుంటే చేయగలం అద్భుతాలు, సారాంశం తెలుసుకుంటే చేయగలం అద్భుతాలు. ఉన్నారు ఎందరో సరస్వతి పుత్రులు అందించారు ఎన్నో విజ్ఞాన సంపదలు. రైతే రాజు పల్లె తల్లి. కాబట్టి దేశ పురోగతి గ్రామాల మీద ఆధారపడి ఉంది. అందుకే గ్రామాలకు వెళ్లి మనకు తెలిసిన ఆత్మజ్ఞానాన్ని, రాజకీయ శాస్త్రాన్ని గ్రామ ప్రజలకు తెలియజేసి వాళ్ళు చైతన్యం తెద్దాం. బాబోయ్ రే, మనం తెలుసుకున్నాం కదా, చాలు. సత్యాన్ని తెలియపరచడానికి ఆత్మజ్ఞానాన్ని సంసిద్ధం కాకపోతే ప్రజలు ఇంక సరైన వాడిని ఎలా అనుకుంటారు? ఇది మన పని కాదురా. రే, నాకు తెలిసినంత వరకు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోడం కన్నా మనకు తెలిసిన దాన్ని ప్రజలకు తెలియజేయడం కరెక్ట్ రా. తర్వాత చూద్దాం లేరా, టౌన్ లో పన్నెండు మళ్ళీ కలుస్తాను. రే, ఫైనల్గా ఒక విషయం చెప్పనా? ఆకలి తీరిన తర్వాత అన్నం దొరికినా దొరకపోయినా పెద్ద మార్పే ఉండదురా. అలాగే అవసరానికి ఉపయోగపడిన డబ్బు, అధికారం, ఆత్మజ్ఞానం మన దగ్గర ఉంటే ఎంత, లేకపోతే ఎంత. బాయ్రా. సురేష్, చరణ్ చెప్పింది నిజమేరా. 10 మందిలో చైతన్యం తేవడం కోసం వాడు చేసే పనిలో మనం ఉపయోగపడకపోతే వాడితో మన ఫ్రెండ్షిప్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేరా. సారీరా బావా, సారీరా. ఇట్స్ ఓకే రా. మీ అందరినీ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అహింసా మార్గాన్ని ఆయుధంగా మలచుకున్న బాబుకి జీవితమే ఆదర్శం కావాలి, బాబుకి జీవితమే ఆదర్శం కావాలి. ఆత్మవిశ్వాసమని మాటల
గుణాలన్నిటిని చదువుకో అజ్ఞానం నీడనున్న నిన్ను నువ్వు తెలుసుకో అందరిలో ఉన్న గుణాలన్నిటిని చదువుకో అజ్ఞానం నీడనున్న నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో ఉన్నారు ఎందరో సరస్వతి పుత్రులు అందించారు ఎన్నో విజ్ఞాన సంపదలు పైన ధ్యాస పెట్టి ఆత్మజ్ఞానం తెలుసుకున్న విశ్వాసం అనంతమై నీలో వికసించాలి విశ్వాసం అనంతమై నీలో వికసించాలి శాంతియుత సమాజాన్ని స్థాపించే ప్రయాణంలో ప్రతి ఒక్కరు సైనికులై పోరాడుతూ ఉండాలి ప్రతి ఒక్కరు సైనికులై పోరాడుతూ ఉండాలి. నిన్న మనం క్లాస్ చెప్పిన తర్వాత ఆ ఊరు జనం కళ్ళలో వెళ్లి చూశారా ఎంత ఆనందంగా ఉన్నారో. నిజమేరా, నాకు అలాగే అనిపించింది. రే, మన నలుగురు వెళ్లి 4 గ్రామాలు చెప్తే ఇంత ఆనందంగా ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మీయులందరూ ఒక్కొక్కరు ఒక గ్రామంకి వెళ్లి ధ్యానం గురించి చెప్తే ఈ వ్యవస్థ మారిపోతుందిరా. ఒరేయ్, నువ్వు చెప్పిన మాట వింటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా. అవునరా, ఇదే గాని నిజమైతే. అన్నయ్య అన్నయ్య, నీకో స్వీట్ యూస్ రా. అదేదో తొందరగా చెప్పాము, లేకపోతే చీమలు పట్టేస్తాయి. అది నోటికి కాదురా, బండోడా. చెవులకి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం బండోడా. పిరమిడ్ పాటిస్తుంది పత్రిజీ. రే, మనకు మన సార్ చెప్పిన ప్రకారం మరియు మన పుస్తకాల్లో చదివిన ఆత్మజ్ఞానం చెప్పిన ప్రకారం ఎలాగుంటే ఈ వ్యవస్థ మారుతుందో ఆ మార్పుకు పునాదే ఈ మేనిఫెస్టో. ఎదురా చూడరా, ఇది కళ నిజమారా? ఇది కళ కాదు, నిజం కాదు, ఇది సత్యం. అవునరా. నందు, అసలు నీకు మేనిఫెస్టో ఎక్కడిది? ఏమో అన్నయ్య, ఎవరో పిరమిడ్ మాస్టర్స్ అంట ఇంటికొచ్చి ధ్యానం చేయించి ఇది ఇచ్చేలారని అమ్మ చెప్పింది. అవునా? ఒరే నాన్న, నీ కళలు నిజమైన సమయం వచ్చేసిందిరా. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టుబెట్టు గట్టి మేల్తల పెట్టవో. గుర్జాల అప్పాలో దానికి మనం గట్టిగా చెప్పలు కొడదాము. దేశాన్ని ప్రేమించడం అంటే మంచిని పెంచాలి. మనం మంచిని పెంచడమే దేశాన్ని ప్రేమించడం. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయి. ఎవరికి తలపెట్టాలి గట్టి మేలు? నీకు నువ్వే. ఏమిటా గట్టి మేలు? నువ్వు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే కొంత మేలు, అశాశ్వతమైన మేలు. కానీ నువ్వు ధ్యానం చేస్తే అది నీకు గట్టి మేలు. ధ్యానం చేయడమే మంచి అన్నది పెంచడం మన లోపల. అదే గట్టి మేలు. ఒట్టి మాటలు కట్టిపెట్టోయి. పనికిరాని మాటలు, వాడిట్టా వీడిట్టా అనే మాటలు కట్టిపెట్టి వాటన్నిటినీ మనం ఏమంటాం? ఒట్టి మాటలు అంటాం. ఒట్టి మాటలు కట్టిపెట్టేసి గట్టి మేలు తలపెట్టబోయి. ఏమిటయ్యా గట్టి మేలంటే? ధ్యానము చేయడము, మన కోసం మనం గట్టి మేలు. ధ్యానం బోధ చేయడము, పక్క వాళ్లకు గట్టి మేలు తలపెట్టడము. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మనం ఎందుకు పెట్టామంటే దేశానికి మొత్తానికి ఒక గట్టి మేలు తలపెట్టాము. దాని పేరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. దేశాభిమానం నాకు కదని గొప్ప మాటలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక పూని ఏదైనాను ఒక మేలు తలపెట్టబోయన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ఒక మేము తలపెట్టింది దేశాని కోసము. పిరమిడ్ మాస్టర్లు ఈసారి ఎన్నికల్లో ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా ఉంచడం కోసం, అసెంబ్లీలో పోవడం కోసం, పార్లమెంట్ లో పోవడం కోసము తమను తాము చక్కగా నిలబెట్టుకుంటున్నారు. గట్టి మేలు తలబెడుతున్నారు పిరమిడ్ మాస్టర్లు. చక్కటి పరిపాలన అందించే బాధ్యతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పొంది ఆ బాధ్యతను నిర్వర్తించడమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క బాధ్యత. సొంత లాభము కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడవో ప్రజలు పరిపాలించడం రావాల్సిన వాళ్ళు వాళ్ళ లాభాన్ని పక్కన పెట్టుకోవాలి. తమ లాభాన్ని తగ్గించుకుని ప్రజాసేవకు అంకితం కాలి. నిస్వార్థులే దేశ సేవ చేయగలరు. పిరమిడ్ మాస్టర్లు విశేషమైన ధ్యాన సంపద కలిగి సంపూర్ణంగా నిస్వార్థులై ప్రజలందరికీ ధ్యాన విద్యను పంచడం కోసము గ్రామాలు తిరిగి కంకణం కట్టుకుని ఉన్నారు. మరి అందులో కొంతమంది మనము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మనం ఈసారి ప్రతినిధులుగా మనం నుంచోబెడుతున్నాము. వాళ్ళందరికీ మనం కాపాడాలి. నుంచోబెట్టడం లేదు, పిరమిడ్ మాస్టర్లే నుంచుంటున్నారు. ఎందుకు? అది వారి బాధ్యత కనుక, అది వారి కోరిక కాదు. మాస్టర్లకు, ధ్యానులకు, యోగులకు, ఆత్మజ్ఞానులకు కోరికలు ఉండవు. అందరి లాభం కోసం కష్టపడే వాళ్లే మాస్టర్స్. పొరుగు వాడికి తోడు పడబోయ్. వాడు ఏదో కష్టపడుతున్నాడు, నీళ్లలో నీళ్లలా, పాలలో పాలలా, వాడికి కాస్త తోడు ఉండబోయ్, వాడికి కాస్త సహకారం చేయబోయ్, వాడి పనుల్లో వాడికి చేయూత ఉండబోయ్. పొరుగువాడు ఒక కుక్క కావచ్చు, ఒక చేప కావచ్చు, చేపను తినవద్దు, కుక్కను కొట్టవద్దు. ఆ పొరుగువాడు పాము కావచ్చు, పామును చంపవద్దు. ఆ పొరుగువాడు పిట్ట కావచ్చు, పిట్టను తినరాదు. కోడి కావచ్చు, కోడిని తినరాదు. జంతువులను చంపి తినడం కోసం మానవుడు లేదు, జంతువులను రక్షించడం కోసమే మానవుడున్నాడు. సకల ప్రాణికోటి దేశము. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా దేశమంతా శాకాహారం వస్తుంది. అందుకోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓటు ఉన్న ప్రతి వాళ్ళు ఆ ఓటును అత్యున్నతమైన వ్యక్తికి మనము కేటాయించాలి. ఎవరు అత్యున్నతమైన భక్తులైతారో వాళ్ళకే ఆ ఓటును పొందే హక్కు ఉంది, వాళ్ళకే ఓటు వేసే బాధ్యత మనకుంది. మనమందరము మన బాధ్యతను నిర్వర్తిద్దాం. బాధ్యతాయుతంగా మనము మన దేశాన్ని పరిపాలించుకుందాం. ఎవరయ్యా పాలకులు అంటే రాజులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ప్రజలే పాలకులు. ప్రజలే పాలకులను ఎన్నుకుంటారు కనుక మరి పాలకులను ఎన్నుకునే వాళ్లే పరిపాలకులు. ప్రజలే పరిపాలకులు, మరి ఎమ్మెల్యేలు పాలకులే. పాలకులను పరిపాలించేది ప్రజలే. నేటి మన వ్యవస్థ మార్పు కోసం గాంధీజీ మళ్లీ పుడితే బావునని అందరూ గతంలో విషయాలు నెమరవేస్తారు. విగ్రహాలు కడతాం, పూజలు చేస్తాం, వాటి దండలు వేస్తాం. కానీ ప్రస్తుతం ఉన్న మహానుభావుల్ని మనం గుర్తించాం. అది మన దౌర్భాగ్యం. కానీ మహానుభావులారా, శాంతి యుగ స్థాపన కోసం జగద్గురు పత్రిజీ గారు ఇప్పుడు వచ్చారు. పత్రిజీ గారి సారథ్యంలో ముందుకు సాగుతాం, ప్రగతిని సాధిస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ధ్యానము మరియు ఆత్మజ్ఞానమే ఈ వ్యవస్థను సుస్థిరంగా ఉంచుతుంది. పిరమిడ్ పార్టీ జిందాబాద్! పిరమిడ్ పార్టీ జిందాబాద్! పిరమిడ్ పార్టీ జిందాబాద్! పిరమిడ్ పార్టీ జిందాబాద్! ఇప్పుడు మనం సనూతన సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ పూరుదాం. దివ్య యుగానికి పునాది వేద్దాం. భారతదేశ యువకులుగా మహత్తరమైన ప్రపంచ ఉజ్వల భవిష్యత్తు కోసం, శాంతిపూర్ణ జ్ఞాన జగత్తు కోసం జ్ఞానదీపం వెలిగించి ముందుకు సాగుతాను. నా శక్తి ఉన్నంత వరకు శ్రమిస్తాను. ఇదే నా బాధ్యత. జై జ్ఞాన భారత్, జై జై జ్ఞాన జగత్. కదలి వచ్చేవారెందరో, వెలుగులు నింపే
క్రెడిట్ పార్టీ కోరేవారు ఎందరో అందరికీ అండగా నీచే పరిపాలన కోరవు ముందు నీవే మొదలెట్టి భక్తి మేలు తలపెట్టవు అందరికీ అండగా నీచే పరిపాలన కోరవు ముందు నీవే మొదలెట్టి భక్తి మేలు తలపెట్టవు భక్తి మేలు తలపెట్టవు భక్తి మేలు తలపెట్టవు ఉన్నారు ఎందరో పిరమిడ్ మాస్టర్లు అందించారు ఎన్నో విజ్ఞాన సంపదలు ఉన్నారు ఎందరో పిరమిడ్ మాస్టర్లు అందించారు ఎన్నో విజ్ఞాన సంపదలు సాటి మనిషి మనుగడకు సాక్షాలు వీరి అనుభవాలు సాటి మనిషి మనుగడకు సాక్షాలు వీరి అనుభవాలు సారాంశం తెలుసుకుంటే చేయగలం అద్భుతాలు సారాంశం తెలుసుకుంటే చేయగలం అద్భుతాలు